తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 12వ వార్డులో ఉన్నటువంటి కుర్మల్గూడ జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఏర్పాటు చేసినటువంటి దిమ్మెను జిహెచ్ఎంసి అధికారులు మరియు పోలీసులు కలిసి ఈరోజు అనగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో 24 మార్చి 2026 నాడు జిహెచ్ఎంసి మరియు పోలీసులు కలిసి ఈ దిమ్మెను పూర్తిగా విరగొట్టారు. ఆ తర్వాత సంగం మహేష్ ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా ఎత్తుకెళ్లారు. గత 3 సంవత్సరాల కాలం నుండి ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మున్సిపల్ రెవెన్యూ అధికారుల చుట్టూ ఈ సంగం మహేష్ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ విగ్రహం పెట్టడానికి అధికారులు అనుమతిని ఇవ్వలేదు. ఇదేం పెద్ద జాతీయ రహదారి కాదు, పోని బస్సులు తిరగడం లేదు, ఇదొక మారుమూల ప్రాంతం, అయినా కానీ అధికారులు అనుమతినివ్వలేదు. ఈరోజు అర్ధరాత్రి ఈ విగ్రహ ప్రతిష్టాపన కొరకు దిమ్మెను 23 మార్చ్ 2026 ఉదయం నుండి ఇక్కడ దిమ్మెను నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు సంగం మహేష్. అయితే ఈరోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో అంటే 24 మార్చి 2026 నాడు ఈ దిమ్మెను కడితే దీన్ని విరగొట్టడానికి మరి మున్సిపల్ పోలీస్ అధికారుల సహకారంతో ఇక్కడ విచ్చేసి ఈ దిమ్మెను పూర్తిగా విరగొట్టి నీలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా అక్రమంగా అర్ధరాత్రి సంగం మహేష్ ఇంట్లోకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహాన్ని ఆదిబట్ల పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎత్తుకెళ్లారు. ఈ యొక్క ఘటనలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హస్తం ఉన్నదని మేము పూర్తిగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ సబితా ఇంద్రారెడ్డి గారు 2012లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఈమె మైండ్స్ అండ్ హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అయితే 2012లో స్థానిక బడంగ్పేట్ నివాసుడైన గట్టు శ్రీనివాస్ అలియాస్ కుండలనే యువకుడు పాత గ్రామ పంచాయతీ బడంగ్పేట్ పాత గ్రామ పంచాయతీ ఎదుట అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అతను కూడా ఇలాంటి లెటర్లు ఎన్నో ఇచ్చిన తర్వాత అధికారులు స్పందించకపోతే అక్కడ పెట్టాడు. ఈరోజు 24 మార్చి 2026 నాడు ఎలా జరిగిందో అదే మాదిరిగా ఆ 2012లో కూడా అర్ధరాత్రి 144 సెక్షన్ పెట్టి మరి వందల సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు కలిసి ఈ విగ్రహాన్ని తీసేయడం జరిగింది. అప్పట్లో మేము సంఘం ద్వారా సుమారు 3 నెలల పాటు పోరాటం చేసి తిరిగి విగ్రహాన్ని ఇప్పుడున్నటువంటి ఏదైతే రెవెన్యూ బాలాపూర్ మండల ఆఫీస్ ఉందో అప్పట్లో అక్కడ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ఉండే, నగర పంచాయతీ కార్యాలయం ఉండే, అక్కడ నెలకొల్పడం జరిగింది. ఎందుకు ఈ విషయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ బడంగ్పేట్ నియోజకవర్గంలో మరి రెడ్లనే వ్యక్తులు ఈ దళిత నిమ్న వర్గాలను అసలు మనుషులుగా చూడడం లేదు, అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వడం లేదు, చట్టాలను గౌరవించడం లేదు. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇక్కడ దళితులపైన దాడులు, వివక్ష అనేది కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఈరోజు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను పోలీసులు మరి అధికారులు కలిసి ఒక దౌర్జన్యవంతంగా మరి ఇక్కడ నుంచి తొలగించడం అనేది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఇదే ప్రాంతంలో ప్రభుత్వమే నిర్మించేందుకు కృషి చేసే మాదిరిగా ప్రభుత్వాన్ని, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మరి మీరు ముందుకు వచ్చేలా పనిచేయాలని కోరుతున్నాను. మరియు ఎవరైతే అధికారులు ఈ దిమ్మె తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఈరోజు రాత్రి మరి ఈ మాదిరిగా ప్రవర్తించి దిమ్మెను తొలగించి అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారో వీళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేయాలి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని మేము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. కావున రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంఘాల నాయకులందరూ ఈ విషయంలో మరి ఒక సీరియస్గా ఆలోచించి మరి ఈ అధికారులకు తగిన శాస్తి జరిగే వరకు మీరు మీ గ్రామాల్లో, మీ నగరాల్లో మరి అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని ప్రశ్నించాలని, అంబేద్కర్ కూడళ్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్.